వెల్కమ్ టు జేఎస్పీ అకాడమీ చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ. ఒక బాలుడి గొంతు స్వరస్థాయి మారినచో అతను ఏ వికాస దశలో ఉన్నట్లు? ఆప్షన్ 1 యవ్వనారంభం. నెక్స్ట్ 1 నైతిక విలువలు పాటించేది. ఆప్షన్ 2 ఇడ్. నెక్స్ట్ 1 ఒక బాలుడు ప్రభావశీలిగా అత్యాశపరుడిగా ఉండడానికి కారణమయ్యే విషయం క్రింది వానిలో ఏది? ఆప్షన్ 1 థైరాక్సిన్ హార్మోన్ ఎక్కువగా స్రవించడం. అప్పు తీసుకున్న వ్యక్తి ఆ విషయాన్ని మరచి ఆనందంగా ఉండడానికి ప్రయత్నించడం ఏ రకమైన రక్షక తంత్రానికి ఉదాహరణగా చెప్పవచ్చును? ఆప్షన్ 2 దమనం. నెక్స్ట్ 1 మానసిక ఆరోగ్యంగా ఉన్న వారి లక్షణం పైవన్నీ: ఒత్తిడిని సమర్థంగా ఎదుర్కొంటారు, భావోద్వేగ స్థిరత్వం ఉంటుంది, అనుకూల దృక్పథం ఉంటుంది. నెక్స్ట్ 1 చింతన ముఖ్య సాధనం. ఆప్షన్ 1 భాష. ఒక విద్యార్థి ఐఏఎస్ సాధించడానికి కావలసిన ప్రేరణ? ఆన్సర్ ఆప్షన్ 1 సాధన. నెక్స్ట్ 1 విద్యా సాధన ప్రతిజ్ఞ మధ్య సహన సంబంధం 0.80 అని కనుగొన్న శాస్త్రవేత్త? ఆప్షన్ 1 వుడ్ వర్త్. నెక్స్ట్ 1 పిల్లవాడి మానసిక వయస్సు దేనిని సూచిస్తుంది? ఆప్షన్ 2 మానసిక పరిణతి స్థాయి. నెక్స్ట్ 1 ఒక విద్యార్థి తన తోటి విద్యార్థులు ఆడుకోవడానికి పిలవనందుకు ఆశాభంగం చెందాడు. కానీ తన తోటి విద్యార్థులంటే తనకిష్టం లేని కారణంగా తనేలాగూ ఆడుకోవడానికి వెళ్ళకపోయేవాన్ననుకున్నాడు. ఈ ప్రవర్తన ఏ రక్షక తంత్రానికి ఉదాహరణ? ఆప్షన్ 4 హేతువాద వివరణ. నెక్స్ట్ 1 టీఏటీ నికషలో ఉండే కార్డుల సంఖ్య? ఆప్షన్ 3 30. నెక్స్ట్ 1 అమెరికాలో నేషనల్ మెంటల్ హెల్త్ యాక్ట్ను ఎప్పుడు చేశారు? ఆప్షన్ 3 1946. నెక్స్ట్ 1 పనిలో పూర్తిగా నిమగ్నమైన సమయంలో ఇతర ఉద్దీపనలు అవధానానికి అంతరాయం కలిగించి ఆ ఉద్దీపనలను మీరు గమనించేలా చేస్తే అది? ఆప్షన్ 1 మార్పు. కల్చర్ ఫెయిర్ టెస్ట్ ఏ రకమైన పరీక్ష? ఆప్షన్ 3 మూర్తిమత్వ. నెక్స్ట్ 1 బహుళ ప్రజ్ఞా సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది? ఆప్షన్ 2 హోవర్డ్ గార్డ్నర్. నెక్స్ట్ 1 ఒక వ్యక్తిలోని నిర్దిష్టమైన జ్ఞానం, నైపుణ్యం లేదా నిర్వచించదగిన ప్రతిస్పందనల సముదాయం? ఆప్షన్ 1 సహజ సామర్థ్యం. నెక్స్ట్ 1 వెస్లర్ బాలల ప్రజ్ఞా మాపనికి సంబంధం లేనిది? ఆప్షన్ 4 శాబ్దిక పరీక్ష. నెక్స్ట్ 1 వ్యక్తిలో ప్రతి కదలిక అపసవ్యంగా ఉండి ప్రాదేశిక సంబంధాలు చాలా హీనంగా ఉండడం అనేది? ఆప్షన్ 2 గతి లోపం. నెక్స్ట్ 1 అభ్యసనంలో తప్పనిసరిగా ఉండవలసిన అంశం? ఆప్షన్ 1 అనుభవం. నెక్స్ట్ 1 వైగోట్స్కీ ప్రకారం పిల్లల స్వయం నిర్దేశిత భాష? ఆప్షన్ 1 వ్యక్తిగత భాష. నెక్స్ట్ 1 ఒక ఉపాధ్యాయుడు 2 నుండి 4 విద్యార్థులు ఒక సహకార సమూహంగా ఏర్పడి పాఠ్య గ్రంథ విషయంపై జవాబు సూచక డైలాగులను వంతుల వారీగా చెప్పడం? ఆప్షన్ 1 పరస్పర బోధన. నెక్స్ట్ 1 జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టం 2005 ప్రకారం 1-2 తరగతులలో ఉండవలసిన మదింపు? ఆప్షన్ 1 ఎలాంటి పరీక్ష లేకుండుట. నెక్స్ట్ 1 విద్యార్థులలో పదాలను, సంఖ్యలను చూసి రాయడంలో సమస్యలు, చలన సంబంధమైన సమస్యలు ఉండటం ఏ వైకల్య లక్షణము? ఆప్షన్ 1 డిస్గ్రాఫియా.